హాయ్ వియర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. నమస్తే అనూహ్య. నమస్తే అండి. అనూహ్య, మామూలుగా ఏంటి అంటే మనం ఒక రోజు ఇన్ని పనులు చేయాలి అని ఇంత లిస్టు పెట్టుకుంటాం. ఆఫీస్ వర్క్ అయినా అలాగే చేస్తాం. మన ఆడవాళ్ళం ముఖ్యంగా అయితే ఇంటి పనిని కూడా అంటే ఎలా టిఫిన్లో ఈ ఒక దోశ అనుకుంటే దానికి చట్నీ, దానికి ఒకటి, మళ్ళా పెద్ద బాబుకి ఇది కావాలి, చిన్న బాబుకి ఇది కావాలి. సో ఇలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మైండ్ టాస్కింగ్కి అంటే దేనికి చెప్తున్నాను అంటే, ఒకటి మైండ్ టాస్కింగ్కి, మల్టీ టాస్కింగ్కి, మైండ్ఫుల్ టాస్కింగ్కి, మల్టీ టాస్కింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ హడావిడిలో నిజంగా ఉదయం లేచిన నుంచి అందరికీ హడావిడే. అయితే ఇంటి పనులు బోల్డ్ అని పెట్టుకుంటాం, ఆఫీస్ పనులు బోల్డ్ అని పెట్టుకుంటాం. దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ సాధారణంగా అందరూ చేసేస్తారు, ఎస్పెషల్లీ విమెన్. నాకు తెలిసినంత వరకు 99% విమెన్ మల్టీ టాస్కింగే చేస్తారు. అవును, ఉదయం లేచినప్పటి నుంచి అదే మల్టీ టాస్కింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే మగవాళ్ళు చేయలేరు. మన ఆడవాళ్ళకే ఎక్కువ మల్టీ టాస్కింగ్ అనేది సాధ్యం అవుతుంది. 100% మగవాళ్ళు చేయలేరు. మగవాళ్ళకి అస్సలు సాధ్యం కాదు. అందుకే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్సేషన్ ఒక ఇంట్లో వస్తుంది. వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక నీళ్లు, కాఫీ, డిన్నర్ రెడీగా ఉంటాయి. మన పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ చేసి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి అక్కడ చేసి మళ్ళీ చేతికి అందించాల్సిందే. అవును, నిజంగా ఎంత మల్టీ టాస్కింగ్ కదా, మన ఆడవాళ్ళకే ఎక్కువ. ఈ దీంట్లో ఏమవుతుంది అంటే కాలడాలు, స్లిప్ అయిపోవాలి, ఆనియన్స్, వెజిటబుల్స్ కట్ చేసుకోవడాలు, చాలా కట్ చేసుకునేదాన్ని నేను కూడా. ఇట్లానే ఇది వరకు హ్యాండ్స్ ఫాస్ట్ గా చాప్ చేయాలి, అది అనేది చాలా కామన్. ఎందుకంటే ఆ స్పీడ్ లో మనం చేసేసినప్పుడు అంటే టైం తక్కువ, పని ఎక్కువ, రియలైజేషన్ ఉండదు. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. మల్టీ టాస్కింగ్ వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే మనం చాలా పనులు చేస్తున్నామన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఫైనల్ గా చేసిన తర్వాత చాలా పనులు అయిపోతున్నాయి ఒకేసారి, నేను అన్ని చేసాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, అప్ప నేను ఇన్ని 1 hour లో ఇన్ని పనులు చేసేసాను అని. అంతే, అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే మళ్ళీ అయిపోయిన తర్వాత అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటాం. చూసావా, నువ్వు చేయగలుగుతావా, నేనైతే 1 hour లో ఇన్ని. ఆ టైంలో ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాం అనేది ఎవరం దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్. ఒక పని మీరు ఇలా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మీరు ఎంత వరకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒక పని మీద? ఒక దాని మీద నుంచి ఇక్కడ ఏదో కుక్ చేస్తూ ఉండి, అవును అక్కడ ఏదో బట్టలు తీసి పెట్టడం మర్చిపోయాను, అక్కడ పరిగెడతాం. లేదా మిషన్ ఆన్ చేయడం మర్చిపోయాను అని అక్కడ. ఎస్పెషల్లీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలోనైతే వాళ్ళని లేపడం, వాళ్ళు లేచారా లేదా అని వాళ్ళు వెంట ఉండి వాళ్ళకి స్కూల్ కి రెడీ చేయించడం. మళ్ళీ పిల్లలు మళ్ళీ అల్లారం నాపి అమ్మ 2 minutes, అమ్మ 2 minutes, 5 minutes, 10 minutes, ఈ 2 minutes మళ్ళీ అమ్మ పరిగెడుతూనే ఉండాలి. అవును. సో ఏమవుతుంది ఇక్కడ, మనం ఫోకస్ దేని మీద ఒక దాని మీద లేదు. అదే మైండ్ఫుల్ టాస్కింగ్ అంటే ఒక్క దాని మీదే మీ ఫోకస్ మీరు ఏం చేస్తున్నారో దాని మీదే ఫోకస్ అన్నమాట. అంటే ఓన్లీ మీ బ్రెయిన్ ఒకటే కాదు, మీ సెన్సెస్ అన్నీ యూజ్ చేసి. ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు అంటే మీ సెన్సెస్ అన్నీ యూజ్ చేసి మీరు వంట చేయాలి. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు జస్ట్ ఏదో వంట అవుతుండగానే వాసన చూసి ఉప్పు సరిపోలేదమ్మా, ఉప్పు వేయి కొంచెం అని చెప్తారు. దగ్గరకు కూడా రావక్కర్లేదు. అంటే వాళ్ళు మైండ్ఫుల్ కిచెన్ నుండి హాల్లో ఉండి వాళ్ళకి అది అలా అలవాటు అయిపోయింది. ఒక్క పనే చేయడం, ఏది చేస్తున్నారో దాని మీదే ఫోకస్ చేస్తూ ఉండాలి. అయితే మనకున్న ప్రెసెంట్ సిచ్యుయేషన్లోని కష్టం, కానీ వీలైనంత వరకు అది చేయగలగాలి. సెకండ్, మల్టీ టాస్కింగ్లోని స్ట్రెస్. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇంకా అది ఉండిపోయింది, ఇది ఉండిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెట్టడం ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 0 స్ట్రెస్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మల్టీ టాస్కింగ్లోని తప్పులు జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా మిస్టేక్స్ అనేవి జరగడానికి చాలా ఛాన్సెస్. ఎందుకంటే మీ ఫోకస్ అనేది డివైడ్ అయ్యి ఉంది. మైండ్ఫుల్ టాస్కింగ్లోని ఛాన్స్ లేదు. మీ ఫోకస్ ఒకదాని మీదే ఉంటుంది కదా, డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ అన్నిటికన్నా జనాలు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఒక్క పనే అవుతుంది, ఇందాక మీరు అన్నట్టు ఒక్క పనే అవుతుంది, వేరే పనులు ఏం అవ్వట్లేదు అనుకుంటాం. కానీ అందులో ఉన్న పీసే వేరే. అబ్బా, మీరు ఇక్కడ ఎంత హడావుడి పడుతూ అది చేస్తారో, ఫస్ట్ ఏంటంటే మనకి ఆ యాంగ్జైటీ, వరీ అనేది పోతుంది. రైట్. అవును, ఎంత వరీ క్రియేట్ అవుతుంది.
ఈ అవును. మల్టీ టాస్కింగ్ ఇలా చేస్తున్నప్పుడు ఆ స్ట్రెస్ కి అసలు ఒక్కొక్కసారి ఇంకా హెడేక్ వచ్చేస్తది. లైక్ ఐస్ కూడా ఇలా ఒకలాంటి తిరుగుతున్న ఫీల్ వస్తది. ఎందుకంటే మనం ఒక చోట ఉండం. 2 అవును. కాళ్ళు ఒక చోట ఉంచం. హడావిడి, హడావిడి. ఇటు బ్రెయిన్‌కి చాలా ప్రెషర్ ఇస్తాము. మన లెగ్స్‌కి అంతే ఇస్తాం. అవును. ఈ మైండ్ఫుల్ టాస్కింగ్ ఎప్పుడైతే చేస్తామో మన ఫోకస్ అంతా ఒక దగ్గర ఉంటది కాబట్టి స్ట్రెస్ ఉండదు, వరీ ఉండదు, ఏముండదు. కానీ మనకి అదొక మిత్ లాగా అన్నమాట. అవును. అంటే అనుకుంటాం ఏం పనులు అవ్వట్లేదు అని, అవును. కానీ అదే పేస్ లో పనులు అవుతాయి. మనకి ఇలా అలవాటు అయిపోయి ఇది అలవాటు చేసుకోవడం కష్టం అవుతుంది. ఓకే. ఆటోమేటిక్ గా మన చెయ్యి వెళ్ళిపోతూ ఉంటది ఖచ్చితంగా. ఇంకో దాని వైపు. కానీ మనం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటది. నేను ఇది పర్టికులర్లీ ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే, వరలక్ష్మి వ్రతం అని హ్మ్. అలా వస్తూ ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో. కుకింగ్, మళ్ళీ ప్రసాదాలు కుకింగ్, అమ్మవారిని డెకరేట్ చేయడం, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మళ్ళీ ఒకటి. అందరిని అది పిలవాలి తాంబూలంకి. వాళ్ళకి ఏం సో పెట్టాలి, ఏమి ఇవ్వాలి. అదే మనం ముందుగుండా ప్లాన్ హ్మ్. చేసుకొని ఏ Yes. పని చేస్తున్నామో దాని మీదే ఓకే పలానాది ఈ టైంలో ఇది చేస్తాను అని హ్మ్. ఆ ఒక్క దాని మీదే ఫోకస్ చేసి చేయగలిగామంటే ఖచ్చితంగా స్ట్రెస్ అయితే ఏమీ ఉండదు. అయితే ఎవరు ఎప్పుడు ఏం చూస్ చేసుకోవాలి, ఇది పెద్ద క్వశ్చన్ Yes. అందరికీను. అది ఎలా డిసైడ్ చేస్తారు మీరు? మీకున్న ప్రయారిటీస్ బట్టి, ఆ పని యొక్క సైజ్ బట్టి, Hmm. అది ఎంత పెద్దదా ఎంత చిన్నదా అని. Correct. ఇప్పుడు వంట చేస్తూ నేను పిల్లల్ని లేపగలను, అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అది చిన్న టాస్కే. అలాగా అన్నమాట. లేదా ఇప్పుడు వంట చేస్తూ పెట్టేసి నేను వెళ్ళి ఇప్పుడు ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, సపోజ్ ఏదో కుక్ చేస్తూ నేను వెళ్ళి ఏదో సబ్మిట్ చేయాలి, ఏదో ఫైల్ ఏదో సబ్మిట్ చేయాలి అని వెళ్ళి అక్కడ కూర్చొని చేసినప్పటికీ ఈ లోపు ఇది మాడిపోతుంది. కరెక్ట్. అక్కడ వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం. సో అలాగా ఉన్న టాస్క్ని బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ప్రయారిటీస్, సైజ్ ఆఫ్ ద టాస్క్ ప్లస్ ఇండివిజువల్ చాయిస్ కూడా ఉంటుంది. అయితే చెప్పిన విధంగా ఇది కొంచెం పాటించడం కష్టం, పాటిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమి స్ట్రెస్ లేకుండా మార్నింగ్ పీస్ఫుల్గా అయిపోయినట్టు ఉంటుంది అనుకున్న టైంకి. ఇనీషియల్లీ మేబీ ఒక 5 minutes 10 minutes ఎక్కువ పట్టచ్చు అలవాటు అయ్యే వరకు. తర్వాత నార్మల్గా అలవాటు అయిపోతుంది. ఒకసారి ట్రై చేస్తే ముద్ది చక్కగా ట్రై చేస్తే మీరు చెప్పినట్టు రిలాక్స్ అయిపోతారు కదా. నిజంగా అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది అనూహ్య. సో కొంచెం హెల్పింగ్ హ్యాండ్స్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఇండివిజువాలిటీ ఉండేసరికి చాలా ప్రెషర్ అయిపోతుంది. అటు బ్యాలెన్స్ చేయలేక. అప్పుడు ఏముంది, పిల్లలకి ఏదో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో తినిపించి లంచ్ పెట్టి పంపిస్తే, ఇప్పుడు అలా కాదు. వెరైటీస్, స్నాక్స్, దానికి తగ్గ ఫ్రూట్స్, మళ్ళా ఏంటి ఇంటికి వచ్చాక మళ్ళా స్నాక్స్. అంటే అంత డిఫరెంట్ ఎంత తేడా కనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి అన్నప్పుడు. వర్క్ ఎక్కువైపోయేది, ప్రెషర్ ఎక్కువయ్యేది, అల్టిమేట్ గా మదర్స్కే అవుతుంది. అవును, 100%. అందుకే మనం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఎంత పని చేయడం అంటే కంటిన్యూస్ గా మిషన్ లాగా పని చేస్తారు. ఆ మిషన్ కూడా ఎప్పుడో ఒకసారి ఆగిపోతూ ఉంటది, వేడి ఎక్కువైపోయి స్ట్రెచ్ అయి చేస్తూనే ఉంటాం. రెగ్యులర్ గా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చేసుకున్నామా అంటే ఎక్కువ అక్కర్లే, ఒక 5 minutes 5 minutes ఏమి చేయకుండా కూర్చోండి, తర్వాత మళ్ళీ వెళ్ళి మీ పని చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఎంత హెల్త్ ఇష్యూ వచ్చినా అంటే బాగలేకపోయినా ఒక టాబ్లెట్ వేసేసుకొని పని చెయ్యొచ్చు. అంటే బాడీని రెస్ట్ కి ఇవ్వము, ఆ వచ్చిన ఎనర్జీని మళ్ళీ వర్క్ కే పెడతాం. అంతే. టాబ్లెట్ వేసుకున్నాం కదా ఇంకా అదే చూసేసుకుంటది. మనం ఎక్కడ బాడీకి రెస్ట్ ఇస్తున్నాం? ఎందుకులే, తగ్గుతుంది. టాబ్లెట్ వేసేసుకున్నా తగ్గుతుంది. అప్పుడు బాడీని రిలాక్స్ ఉంచడం పోనిచ్చి మళ్ళా దాన్ని కొంచెం దొరికింది కదా అంటే వర్క్ లోకి మనం ఎనర్జీని తోసేస్తాం. 100%. సో నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.